హే, నా దగ్గర ఇంటర్నెట్ ఉంది. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే 60% ఆఫ్ పాపులేషన్ దగ్గర ఇంటర్నెట్ లేదు. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సిస్టర్స్ గైస్. నేను మీ శ్రేయ. ఈరోజు ఏ టాపిక్ పట్టుకొని వచ్చానంటే మీ ముందుకి రైట్ టు ఇంటర్నెట్. ఇంకా లీస్ట్ డెవలపింగ్ కంట్రీస్లో చూస్తే ప్రతి 10 మెంబర్స్లో ఒక్కరి దగ్గర మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉంది. సో ఇలా చాలా కంట్రీస్లో గవర్నమెంట్ అనేది ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్, కంటెంట్ యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు. బట్ ఈ కాలంలో డెవలపింగ్ కానీ, గ్లోబలైజేషన్ కానీ, డిజిటలైజేషన్ కానీ కావాలంటే ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. వితౌట్ ఇంటర్నెట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి ఈ కాలంలో. అందుకనేసి 2016లో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ వాళ్ళు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్గా ప్రకటించారు. చాలా సంవత్సరాల ముందు ఒక రైట్ని ఫండమెంటల్ రైట్గా ప్రకటించడానికి చాలా కష్టపడ్డారు. ఆ రైట్ ఏంటో తెలుసా మీకు? రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పుడు మనం మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం. దశాబ్దంగా మన భారతదేశంలో 400 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది జరిగింది. మన భారతదేశంలో లాస్ట్ 2 ఇయర్స్లో ఏం జరిగిందో తెలుసా? లాస్ట్ 2 ఇయర్స్లో పార్లమెంట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ని 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ కాశ్మీర్, రెండోది లదాఖ్. అప్పుడు డివైడ్ చేయడంతో పాటు సెక్యూరిటీ కన్సర్న్ కోసం సెక్షన్ 144 అనేది ఇంపోజ్ చేశారు. అంటే 5 వ్యక్తుల కంటే ఎక్కువ తిరగడం చట్ట విరుద్ధం. ఇంటర్నెట్ షట్ డౌన్ కూడా చేశారు. ఇండియాలో ది లాంగెస్ట్ ఇంటర్నెట్ షట్ డౌన్ సెక్యూరిటీ కన్సర్న్ కోసం ఇంటర్నెట్ని సస్పెండ్ చేశారు. మళ్ళీ 213 రోజుల తర్వాత ఇంటర్నెట్ని రిస్టోర్ చేశారు. అంటే 4th మార్చ్ 2020, అంటే 4th ఆగస్ట్ 2019 నుంచి 4th మార్చ్ 2020 వరకు 3 ఇంపార్టెంట్ కేసెస్ అనేవి ఫైల్ అయ్యాయి అన్నమాట. ఆ 3 ఇంపార్టెంట్ జడ్జ్మెంట్స్ ఏంటి? ఆ 3 కేసెస్ ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ కేస్ ఫహీమా షెరిన్ వర్సెస్ కేరళ హైకోర్ట్. ఈ కేస్ 2019 సెప్టెంబర్లో జరిగింది. ఫహీమా షెరిన్ అనే అమ్మాయి ఒక కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ హాస్టల్లో ఇంటర్నెట్ యాక్సెస్ 6 to 10 లేదన్నమాట. సో ఈ ప్రాబ్లమ్ని తను అపోజ్ చేస్తూ కేరళ హైకోర్ట్కి సింగిల్ జడ్జ్మెంట్కి కేస్ ఫైల్ చేసింది జస్టిస్ పివి ఆషాతో. ఈ కోర్ట్ స్టూడెంట్ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇచ్చింది. అప్పుడు దీనిని రైట్ టు ప్రైవసీతో కలిపి, రైట్ టు ఎడ్యుకేషన్తో కలిపి, రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్ అనేది ఒక ఫండమెంటల్ రైట్గా ప్రకటించారు. అనురాధ బన్సన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈ కేస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు జమ్మూ కాశ్మీర్ కేసు అన్నమాట. సో బేసికలీ జమ్మూ కాశ్మీర్లో ఫ్రమ్ ద 4th ఆగస్ట్ 2019 ఇంటర్నెట్ అనేది బ్యాన్ చేశారు. సో అప్పటి నుంచి ఈ అనురాధ బన్సల్ అనే తను షీ ఛాలెంజ్డ్ అండ్ ఫైల్డ్ ద కేస్ ఆన్ 10th January 2020. ఏమని ఫైల్ చేసిందంటే, మూమెంట్ ఆఫ్ రిస్ట్రిక్షన్తో పాటు ఆన్లైన్ కమ్యూనికేషన్ రెస్ట్రిక్షన్ ఈ రూల్ అనేది ఆర్టికల్ 19ని వయోలేట్ చేస్తుంది అని ఫైల్ చేశారు. రైట్ టు యాక్సెస్ ఇంటర్నెట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19(1)(a). సుప్రీంకోర్ట్ ఏం చెప్పిందంటే, ఇమీడియట్ థ్రెట్ ఆర్ కన్సర్న్ ఆన్ సర్వీసెస్ ఈజ్ పర్మిసిబుల్. సెక్యూరిటీ పీరియడ్ కోసం ఇంటర్నెట్ని సస్పెండ్ చేయొచ్చు, కానీ ఇండెఫినెట్ పీరియడ్కి మనం ఇంటర్నెట్ని సస్పెండ్ చేయలేము. నేషనల్ సెక్యూరిటీ అండ్ హ్యూమన్ రైట్స్ని దృష్టిలో పెట్టుకొని ఆన్ ద 10th January 2G ఇంటర్నెట్ వాడకానికి పర్మిషన్ ఇచ్చారు. అనురాధ గారి కేసు తర్వాత కూడా ఇంకొక కేసు ఫైల్ అయింది. ఏంటండి అది? ఫౌండేషన్ ఆఫ్ మీడియా ప్రొఫెషనల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేస్ 3G and 4G బ్యాన్ మీద ఛాలెంజ్ చేస్తూ కేస్ ఫైల్ చేశారనమాట. ఈ కేస్ని పాపులర్గా 4G కేస్ అని కూడా.
ఈ కేసులో ఏమని వివరించారంటే రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రొఫెషన్, రైట్ టు హెల్త్ ఇంకా చాలా 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 ఫండమెంటల్స్ని వైలేట్ చేశారు అని వివరించారు. ఈ కేసులో సుప్రీంకోర్టు 4G కనెక్షన్ని రిస్టోర్ చేసింది, డైరెక్షన్ని ఇష్యూ చేసింది అండ్ ఫైనలీ కమిటీని కూడా సెట్ చేసింది. క్విక్ సమ్మరీ ఆఫ్ రైట్ టు ఇంటర్నెట్. ఆగస్ట్ 4th రోజు జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ కన్సర్న్ కోసం ఇంటర్నెట్ సర్వీసెస్ని సస్పెండ్ చేశారు. దీని తర్వాత సెప్టెంబర్ 2019లో ఫహీమా షెరిన్ కేసులో కేరళలో లిటరేట్ స్టేట్ అయిన గవర్నమెంట్ ఏం అని తీర్పు చెప్పిందంటే రైట్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. ఆ తర్వాత కేరళ గవర్నమెంట్ ఒక పూర్ పీపుల్ కోసం 20 lakh ఫ్యామిలీస్కి సబ్సిడీస్ కూడా ఇచ్చింది ఇంటర్నెట్ కనెక్షన్ కోసం. ఆ తర్వాత జనవరి 2020లో అనురాధ గారి కేసుపై టెంపరరీ సర్వీసెస్కి మాత్రమే బ్యాన్ చేయొచ్చు బట్ నాట్ ఫర్ ద ఇండెఫినెట్ పీరియడ్ అనేసి చెప్పారు. ఈ తర్వాత 2G సర్వీసెస్ రెజ్యూమ్ చేశారు. ఫైనలీ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ హ్యూమన్ రైట్స్ని బ్యాలెన్స్ చేస్తూ 3G, 4Gని రెజ్యూమ్ చేశారు. సో గైస్, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి, టంగ్ అని మోగించేయండి. Stay tuned to Crazy Sisters. Bye bye. Signing off. You are loving Crazy Shreya.